సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైనటువంటి నామమున ఈ సాయంకాలం ఈ రాత్రి వేళ మీకందరికీ మరొకసారి హృదయపూర్వక శుభములు అలాగే వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్య ధ్యాన కూడికలు బైబిల్ స్టడీలో జూమ్లో అలాగే యూట్యూబ్లో జాయిన్ అయిన పిల్లలందరినీ బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని నేరుగా మనం ఆలోచన చేద్దాం. ఈ లాక్డౌన్ కాలంలో వీలైతే ఒక పత్రిక, ఒక చిన్న పుస్తకాన్ని మనం అయిపోగొట్టే ప్రయత్నం చేద్దాం. కొత్త నిబంధనలో ఒక ఆసక్తికరమైన పత్రిక మనం చదువుకుందాం. దయచేసి అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక నాతో పాటు తెరవండి. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక మనం చదువుదాం. 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసునందున్న జీవమును గురించిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలనైన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును యుగయుగములకు కలుగును గాక. ప్రభు ఈ లేఖన భాగాలు మన వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయన దీవించి అనుగ్రహించును గాక. ప్రియులరా, భక్తుడైన పౌలు చివరి దినములలో వ్రాసినటువంటి పత్రిక ఈ 2వ పత్రిక. పౌలు రాసినటువంటి పత్రికలలో, వ్యక్తిగతమైనటువంటి పత్రికలలో ఈ పత్రికకు కొంత విశేష ప్రాధాన్యత ఉంది. దానికి కారణాలు కూడా మనం లేకపోలేదు. కారణం ఏంటంటే, ఈ పత్రిక తర్వాత ఇక పౌలు ఏ పత్రిక వ్రాయల. ఇది పౌలు జీవితంలో చిట్ట చివరి పత్రిక. చాలా మంది చరిత్రకారుల, పండితుల అభిప్రాయం ఏంటంటే, మరణమునకు 6 వారముల ముందు ఈ పత్రిక వ్రాసాడు అని చాలా మంది చరిత్రకారుల, పండితుల అభిప్రాయం. మరణమునకు 6 వారాల ముందు వ్రాసిన పత్రిక ఈ పత్రిక అని అంటారు. అంటే ఈ పత్రిక వ్రాసిన నేపథ్యం ఒకసారి చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములు ఏమంటాడు చూడండి. 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములు ఏమంటాడు చూడండి. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అని అన్నాడు. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అని అన్నాడు. పౌలు మొదటి చెరకు 2వ చెరకు చాలా వ్యత్యాసాలు. మొదటి చెరలో రాస్తాడు, ఫిలిప్పీలకు రాస్తాడు. నేను విడిపించబడతానన్న నిరీక్షణతో రాస్తున్నాను అంటాడు తిమోతి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం. ఓ ఫిలిప్పీలారా, నాకు ఆ నిరీక్షణ ఉంది, నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో సహవాసం చేస్తానంటాడు. కానీ ఈ పత్రికలో ఆ మాట చెప్పలా. బదులుగా నేను వెడలిపోయే కాలం సమీపమై ఉన్నది అని అన్నాడు. కారణం ఏంటంటే, నీరో చక్రవర్తి చేతికి చిక్కిన పౌలు మరణం తనకు చాలా సమీపంగా ఉంది అని తెలిసి రాసిన పత్రిక. అది అర్థమై వ్రాసిన పత్రిక. మరణం తనకు అత్యంత దగ్గరగా ఉంది అని అర్థమై వ్రాసిన పత్రిక. అంటే మరణం ఎరిగి రాశాడు, మరణాన్ని గూర్చి తెలిసి రాశాడు. తాను లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళబోతున్నాను అన్న సంగతి పౌలుకు తెలుసు. అంటే తానున్న వాతావరణం మరణకరమైన, అంటే మరణానికి సమీపంగా ఉండే పరిస్థితుల్లో రాశాడు. కాబట్టి ఆయన ఉన్న పరిస్థితి ఏంటంటే మరణకరమైన పరిస్థితి. తాను మరణించబోతున్నాడు, తను లోకాన్ని విడిచి వెళ్ళిపోబోతున్నాడు. ఆ సందర్భంలో రాశాడు. ఒకసారి ఆలోచించేద్దాం. ప్రస్తుతం మనమున్న పరిస్థితులు ఇంచుమించు ఇలాంటివే. అంటే మనం మరణించబోతున్నామని చెప్పట్లేదు, కానీ
మరణం మనకు దగ్గరగా ఉంది అన్న సంశయం, భీతి, భయం అందరి అంతరంగాల్లో ఉంది. మొన్న ఒక ఆయన అన్నాడు, ఏమన్నా నెక్స్ట్ ఎవరికి తెలుసు అని అన్నాడు. వరుస పేర్లు మరణిస్తున్న, ప్రభువునందు నిద్రిస్తున్న దేవుని సేవకుల పరిశుద్ధుల జాబితాలు అవి చదువుతున్నప్పుడు, ఏమన్నా నెక్స్ట్ ఎవరికి తెలుసు, నెక్స్ట్ హూ ఇస్ నెక్స్ట్, మేబీ నువ్వు కావచ్చు, నేను కావచ్చు అన్నాడు. మేబీ తెలియదు, మనకు తెలియదు. పరిస్థితులు అలా ఉన్నాయి. ఎవరు నెక్స్ట్ అన్నది మనకు అర్థం కాదు, మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉన్నాం. కానీ మరణం తనకు దగ్గరగా ఉంది అని అర్థమైన పరిస్థితుల్లో సైతం పౌలు ఈ పత్రిక రాశాడు. అంటే ఈ పత్రికలో పౌలు అంతరంగాన్ని మనం కనుక్కోవచ్చు, పౌలు యొక్క మనసును మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మరణము నాకు దగ్గరగా ఉంది, మరణము దగ్గరగా ఉన్నప్పుడు సైతం ఒక వ్యక్తి ఎలా స్పందిస్తాడు, ఎలాంటి వైఖరిని కలిగి ఉంటాడో ఈ పత్రికలో మనం ఆలోచన చేయొచ్చు. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4 అధ్యాయాల్లో పౌలు ఆ విషయాలు తెలియచేస్తాడు. ప్రతి అధ్యాయంలో అతని మనసు తెలుస్తుంది. ప్రియులారా, మనం దాదాపు ఇంచుమించు అలాంటి దినాల్లోనే ఉన్నాం. పరిస్థితులు మనకు అర్థం కావట్లేదు. ఈ నెలంతా గడవాలి అంటున్నారు. ఇది గడిచిన కొంతకాలం తర్వాత వెంటనే థర్డ్ వేవ్ మళ్ళీ ప్రారంభం అవుతుంది అంటున్నారు. నేను విషయాలు ప్రస్తావించదలుచుకోలేదు, మనం పెట్టి పక్కన పెడదాం, మనం నడిచేది నడుద్దాం. జరుగుతూ ఉంటాయి. దేవుని చిత్తం, ఆయన చిత్తాన్ని ఆయన జరిగించుకుంటున్నాడు. కానీ మనం మాత్రం మన దారిలో మనం ప్రయాణం చేద్దాం. మన ప్రయాణం మనకుంది, మనం నడుద్దాం. ఆయన ఉంచినంత కాలం మనం నడుద్దాం అంతే. రైట్. ఈ దినాలలో ఈ పత్రిక కొంత మనకు మేలు కలిగిస్తుంది అన్న ఉద్దేశంతో ఈ పత్రికను ఎంచుకోవటం జరిగింది. మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి ఈ పత్రికలో. 4 అధ్యాయాలలో 4 విశేషమైన సంగతులు మనకు కనిపిస్తాయి. ఈ పత్రిక మనం చదివితే మనకు కలిగే మేలు ఏంటంటే, మొదటి అధ్యాయం మన విశ్వాసాన్ని ఇది ఉత్ప్రేరకం చేస్తుంది. అంటే ఇది మన విశ్వాసాన్ని వృద్ధి చేస్తుంది. ఫస్ట్ చాప్టర్లో అదే రాశాడు. మన ఫెయిత్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అది మొదటి అధ్యాయంలో రాశాడు. 2వ అధ్యాయంలో మన బలాన్ని, లేకపోతే మన యొక్క దేవుని పట్ల మనకున్నటువంటి నమ్మికను, విశ్వాసాన్ని బలపరుచుకునే ఆధారాలు చూపించాడు. 3వ అధ్యాయంలో మన ప్రవర్తనను గురించి రాస్తాడు. అంటే మన ప్రవర్తనను ఎలా స్థిరపరచుకోవాలో 3వ అధ్యాయంలో రాస్తాడు. 4వ అధ్యాయంలో మరణానికి ఎలా సిద్ధపడాలో రాస్తాడు. 4 విషయాలు 4 అధ్యాయాల్లో రాశాడు. 4 అధ్యాయాల్లో మరికొన్ని సంగతులు కనిపిస్తాయి. ఫస్ట్ చాప్టర్లో ఆయన రాస్తాడు, శ్రమలో సైతం ఎంత నమ్మకంగా ఉండాలో మొదటి అధ్యాయంలో రాశాడు. శ్రమలో ఒక భక్తుని నమ్మకత్వం మొదటి అధ్యాయంలో చూస్తాం. 2వ అధ్యాయంలో సేవలో ఒక భక్తుని నమ్మకత్వాన్ని చూస్తాం. 3వ అధ్యాయంలో అంత్య దినాలలో, చెడ్డ దినాలలో ఒక భక్తుని నమ్మకత్వం 3వ అధ్యాయంలో చూస్తాం. అంత్య దినాలలో, చెడ్డ దినాలలో ఒక భక్తుని నమ్మకత్వాన్ని చూస్తాం. 4వ అధ్యాయంలో మరణ సమయంలో ఒక భక్తుని నమ్మకత్వాన్ని మనం చూస్తాం. అంటే ఈవెందో డెత్ దానికి దగ్గరగా ఉన్న అప్పటి ఆయన లాయలిటీ, లేకపోతే ఆయన నమ్మకత్వం 4వ అధ్యాయంలో భక్తుడైన పౌలు రాశాడు. ఈ విషయాలు నేను మాటిమాటికి మరలా నెక్స్ట్ వీక్ నేను జ్ఞాపకం చేస్తాను. ఈ వారం మాత్రం మొదటి అధ్యాయం, మొదటి వచనం మనం ఆలోచించేద్దాం. తిమోతికి ఈ పత్రిక రాస్తూ తిమోతితో ఏమంటాడంటే, మొదటి అధ్యాయంలో 1వ అధ్యాయంలో అంటాడు కదా, 6వ వచనంలో, నువ్వు మండుతూ ఉండు తిమోతి అంటాడు. కీప్ బర్నింగ్ అంటాడు. నువ్వు మండుతూ ఉండు, నీ మంట తగ్గకూడదు. వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు, పతనమైపోయే వాళ్ళు పతనమైపోతా ఉన్నారు. బట్ నీ మంట మాత్రం ఆగిపోకూడదు. పరిస్థితులు మారిపోతా ఉన్నాయి, వాతావరణం మారిపోతా ఉంది, అన్ని మారిపోతున్నాయి. బట్ నీవు మండటం ఆపొద్దు అంటాడు. ప్రజ్వలింప చేయవలనని అంటాడు 1:6లో. నీవు మండుతూ ఉండు. సర్కమ్స్టెన్సెస్ ఎలాగైనా ఉండని, రైట్, మరణాలు సంభవించని, భక్తులు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళని, అనారోగ్యం లేకపోతే రోగం మనల్ని ఆక్రమించని, ఆవరించని,
ఏమైనా జరగనివ్వండి, బట్ మనం మండుతూ ఉండాలి అని అంటాడు. నువ్వు మండుతూ ఉండు తిమోతి, నువ్వు మండుతూ ఉండు అంటాడు మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయంలో ఏమంటాడంటే, పునాది కదిలిపోయేటట్టుంది, 19 వచనం. పునాది కదిలిపోయేటట్టు ఉంది, విశ్వాసాన్ని కాపాడుకో తిమోతి, కీప్ ఫెయిత్, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. 2:19లో ప్రభు యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అని అన్నాడు. చాలా మంది కదిలిపోతా ఉన్నారు. 18 వచనాలు చాలా మంది కదిలిపోతా ఉన్నారు. బట్ నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో తిమోతి, కీప్ బర్నింగ్, నువ్వు మండుతూ ఉండు. రెండవది, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో, నువ్వు విశ్వాసముతోనే ఉండు అంటాడు. మూడవ అధ్యాయంలో నీవు నిలవబడే ఉండు తిమోతి అంటాడు. 3వ అధ్యాయంలో నీవు నిలవబడే ఉండు. 3:15 మీరు చూడండి, నిలుకడగా ఉండు అంటాడు. దినాలు బాగలేవు తిమోతి, బిఫిమ్, నిలబడు. 3:15 చివరి వచనంలో అంటాడు, ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలుకడగా ఉండు అని అంటాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? అంత్య దినాలు అన్నాడు. దినాలు చెడ్డవి, బట్ నువ్వు నిలకడగా ఉండు, బీ స్ట్రాంగ్. నీ గ్రౌండ్ ను విడిచిపెట్టద్దు. నువ్వు ఎక్కడైతే నిలబడ్డావో, ఏ విశ్వాసంలో నిలబడ్డావో ఆ గ్రౌండ్ మాత్రం వదిలిపెట్టద్దు, నిలకడగా ఉండు, నువ్వు నిలవబడే ఉండు, ఆ స్థలం నుండి నువ్వు కదలొద్దు, అక్కడ నుండి నువ్వు పక్కకి వెళ్ళిపోవద్దు అని అంటాడు 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో సమయమనక అసమయమనక పనిచేయ అంటాడు. 4-5 వచనాలు. 4వ అధ్యాయం 2వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనంలో పని చేయి, కీప్ వర్కింగ్, పని చేస్తూ ఉండు అని అంటాడు. పని చేస్తూ ఉండు అంటాడు, నువ్వు ఆపొద్దు అంటాడు. పరిస్థితులు మారిపోతున్నాయి, మరణం నాకు దగ్గరగా ఉంది, దినాలు చెడ్డగా ఉన్నాయి, తిమోతి నువ్వు మండుతూ ఉండు అంటాడు. రెండవది, తిమోతిని విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండు అంటాడు. మూడవది, తిమోతి నువ్వు నిలవబడే ఉండు, కదలొద్దు, దినాలు మారిన, పరిస్థితులు మారిన నువ్వు కదలొద్దు. 4వది, తిమోతి నువ్వు పని చేస్తూనే ఉండు అంటాడు. 4 విషయాలు 4 అధ్యాయాల్లో పౌలు తిమోతికి వ్రాసినట్టు మనం చూస్తాం. రైట్, మనం మిగిలిన పరిచయం, ఉపోద్ఘాతం, మిగిలిన విషయాలు రానున్న వారంలో మనం ఆలోచించేద్దాం. ఈ వారం మాత్రం ప్రస్తుత పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి 1-2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు అంతరంగం, ముఖ్యంగా మరణం సమీపంగా ఉండగా, మరణం తనకు దగ్గరగా జరుగుతుండగా, అలాంటి పరిస్థితుల మధ్య పౌలు అంతరంగం ఎలా ఉందో ఈ మొదటి అధ్యాయంలోనే మనం ఆలోచించవచ్చు. రానున్న దినాల్లో ఆ సంగతులు మనం వరుసగా ఆలోచన చేస్తూ వెళ్దాం. మొదటి అధ్యాయం 1వ వచనం చూడండి. క్రీస్తు యేసునందున్న జీవమును గుర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక అని అంటాడు. మరణ గడియలలో మరణం తనకు దగ్గరగా ఉందని తెలిసి కూడా ఇంత కాన్ఫిడెంట్ గా, ఇంత ధైర్యంగా పత్రిక ఎలా రాయగలిగాడు తిమోతికి పౌలు? చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎన్ని విషయాలు ప్రస్తావిస్తాడో తెలుసా? తనకు దగ్గరగా ఉండి, అంటే మరణం తనకు సమీపంగా ఉందని తెలిసి కూడా ఎలా రాయగలిగాడు ఇంత అద్భుతమైన పత్రిక? అంటే ఇక్కడ మరణానికి భయపడ్డట్టు పౌలుకు ఇక్కడ మనకి ఎక్కడ ఆనవాళ్ళు కనపడవు. రోగానికి, లేకపోతే మరణానికి, ప్రాణాపాయ స్థితికి భయపడినట్టు ఎక్కడ ఒక్క ఆధారం కూడా కనపడదు, ఏ ఆనవాళ్ళు కనపడవే. రీజన్ ఉంది. ప్రియులారా, పరిస్థితులు ఎలా ఉన్నా, చెడ్డ దినాలు అంటాడు, అంత్య దినాలు అని అంటాడు, విశ్వాసం నుండి తొలగిపోతున్నారు అంటాడు. సో ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో, మరొక వైపు మరణం నాకు దగ్గరగా ఉంది అంటాడు. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఇంత కాన్ఫిడెంట్ గా, ఇంత నమ్మకంగా, ఇంత ధైర్యంగా, ఇంకా చెప్పాలంటే ఇంత నిర్భయంగా ఇతను ఎలా ఉండగలిగాడు? మరణకరమైన పరిస్థితులలో సైతం ఒక విశ్వాసి మాత్రమే ఇంత నిబ్బరంగా, ఇంత ధైర్యంగా ఉండగలడు. ఎలా ఉండగలిగాడు పౌలు? దానికి కారణాలు ఏంటి? మొదటి అధ్యాయంలోనే మనకు ఆధారాలు చెప్తాడు. ఫస్ట్ పత్రిక ప్రారంభం ఎలా ప్రారంభిస్తాడు చూడండి. క్రీస్తు యేసునందున్న జీవమును గుర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది అన్నాడు. ఆ వచనంలో గమనించండి. 3 విషయాలు చెప్పాడు. 1, దేవుని చిత్తం అని అన్నాడు. 2వది, జీవమును గుర్చిన వాగ్దానం అని అన్నాడు. 2వ వచనంలో దేవుని స్వభావం అని చెప్పాడు. 3 విషయాలు పౌలు యొక్క
స్థిరమైన ప్రవర్తనకు కారణం. జంకని, జడి అని, భయపడని పౌలు యొక్క స్థితికి కారణాలు ఏంటంటే 3 థింగ్స్ చెప్తాడు, 3 విషయాలు చెప్తాడు. ఒకటి, దేవుని చిత్తాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తాను దేవుని చిత్తములో ఉన్నాను అని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు, స్మరణకు తెచ్చుకున్నాడు. రెండవది, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాడు, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మూడవది, దేవుని స్వభావాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుని స్వభావాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. 3 విషయాలు ఆలోచించేద్దాం. మొదటిది చూడండి, పౌలు ధైర్యానికి కారణాలు. మరణము సమీపిస్తున్న, మరణకరమైనటువంటి పరిస్థితులున్న పౌలు ఎందుకు ధైర్యంగా ఉండగలిగాడంటే, ఫస్ట్ రీజన్ అక్కడే చూడండి, 1:1, క్రీస్తు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు అని అన్నాడు. ఫస్ట్, హీ నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం ఎరిగినవాడు పౌలు. ఇంకా చెప్పాలంటే అర్థమయ్యేలా నేను చెప్తాను, తాను తన పట్ల దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు పౌలు. తాను దేవుని చిత్తములో ఉన్నాను అని ఎరిగినవాడు పౌలు. వీళ్ళగా గుర్తుపెట్టుకోండి, దేశం ఎలాగైనా ఉండని, పరిపాలిస్తున్న వ్యక్తి నీరో కావచ్చు, మరణం తనకు అత్యంత దగ్గరగా ఉండొచ్చు కాదు. పౌలు ధైర్యం ఏంటంటే, తాను దేవుని చిత్తములో ఉన్నాను అని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. దేవుని చిత్తము వలనైనా అని అంటాడు. పౌలు తన జీవిత కాలం గుర్తుంచుకున్న విషయం. మీరు కావలిస్తే చూడండి, ఎన్ని చోట్ల రాస్తాడు ఈ మాట. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు క్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలు అని అంటాడు. కొరింథీ 1:1. కొరింథీలకు రాసిన 2వ పత్రిక చూడండి, 1వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ వచనం, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును అని అంటాడు. ఇక్కడ కూడా తాను దేవుని చిత్తంలో ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుని చిత్తము వలన అని అన్నాడు. మరొక వచనం చూడండి, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మరలా మనం చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం, మనుష్యుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను అని అంటాడు. నియమించబడిన పౌలను నేను అంటాడు. కొలస్సీ 1:1 చూడండి, మరలా రాస్తాడు, దేవుని చిత్తము వలన అని రాస్తాడు. ఇన్ని మార్లు ఎందుకు రాశాడు? మీరు ఒక్కొక్క పత్రిక వ్రాయబడిన కాలాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. కొరింథీ మొదటి పత్రిక ఎప్పుడు రాశాడు, ఏ కాలంలో రాశాడు? అప్పటికి పౌలు మనసులో ఒకటి ఉంది, తాను దేవుని చిత్తంలో ఉన్నాను. కొరింథీ 2వ పత్రిక ఎప్పుడు రాశాడు? కాలాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పటికి తన మనసులో ఉంది, తాను దేవుని చిత్తంలో ఉన్నాడు అని. కొలస్సీ పత్రిక ఎప్పుడు రాశాడు? ఆ సంవత్సరం జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పటికి తనకు మనసులో ఉంది, తాను దేవుని చిత్తంలో ఉన్నాను. గలతీ పత్రిక ఎప్పుడు రాశాడు? అప్పటికి తన మనసులో ఉంది, తాను దేవుని చిత్తంలో ఉన్నాను. పౌలు నిర్భయమైన జీవితానికి కారణం ఏంటంటే, నేను దేవుని చిత్తములో ఉన్నాను, నేను దేవుని చిత్తములో ఉన్నాను. దేవుని చిత్తములో మనం ఉన్నప్పుడు పరిస్థితులకు భయపడాల్సిన అవసరం ఏముంది? దేవుని చిత్తంలో మనం ఉన్నాం. దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నాం. దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు, దేవుని చిత్తంలో మన జీవితాలు ఉన్నప్పుడు, దేవుని చిత్తంలో మన కుటుంబాలు ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి? దానికి దిగులు చెందాల్సినటువంటి అవసరం ఏంటి? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం ఎలా ఉంటుందో చూడండి. ఒకసారి 139వ కీర్తనకు రండి. కీర్తనల గ్రంథం 139వ కీర్తనలో రాజైన దావీదు ఇలా రాస్తాడు. 139వ కీర్తన 16వ చరణం, నేను పిండమునై ఉండగా, 139:16, నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నేను నీ గ్రంథములో ఉన్నాను, నేను నీ చిత్తంలో ఉన్నాను, నేను నీ ఆలోచనలో ఉన్నాను. దేవా, నేను నీ ప్రణాళికలో ఉన్నాను. అది దావీదుకున్న ఆలోచన. గుర్తుపెట్టుకో, మరణం, రోగం, ప్రమాదం, భయం, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకూడదని కాదు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండాలి. కానీ అట్ ది సేమ్ టైం నిర్భయంగా కూడా ఉండాలి. ఎందుకు అంటే, మనము ఆయన ప్రణాళికలో ఉన్నాం, మనం ఆయన చిత్తంలో ఉన్నాం. నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునిపే. జీవిత దినాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. మన జీవిత దినాలన్నీ ఆయన గ్రంథంలో లిఖించాడు. అంటే మన భవిష్యత్తు ఆయనకు తెలుసు, మన నిన్న ఆయన తెలుసు, మన నేడు ఆయనకు తెలుసు, మన రేపు ఆయనకు తెలుసు.
మన మరణ దినం ఏంటో కూడా ఆయనకు తెలుసు. మనం దేన్ని బట్టి ఎక్కడ ఎప్పుడు ఎలా చనిపోతాం అన్ని దేవునికి తెలుసు. మనం ఆయన ప్రణాళికలో ఉన్నాం, మనం ఆయన చిత్తములో ఉన్నాం, మనం ఆయన ఆలోచనలో ఉన్నాం. అందుకే రాశాడు, భయపడలేదు. ఒకవేళ నీరో చక్రవర్తి నన్ను చంపడం దేవుని చిత్తమైతే ఓకే, డన్, గుడ్, మంచిదే, చంపని. ఈ కారణాన్ని బట్టి నేను లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది అంటే ఓకే, రైట్, అది దేవుని చిత్తంలో ఉంటే ఓకే, రైట్. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు కదా, దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు కదా, దేవుడు ఎప్పుడైనా పొరపాటున ఆయన ఏదైనా ఒకటి జరిగించడు కదా. దేవుని చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు తప్పిపోదు. మన ఊరిక ఇళ్లలోనా లేకపోతే బండ్లకు పెట్టుకుంటాం జీసస్ నెవర్ ఫెయిల్స్ అని. దేవుడు తన ప్రణాళిక విషయంలో, తన భక్తుల విషయంలో ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం ఎన్నటికీ తప్పిపోదు, ఎన్నటికీ తప్పిపోదు. ఆయన ప్రణాళికే నెరవేరుతుంది చివరికి, ఆయన చిత్తమే నెరవేర్చుకుంటాడు చివరికి. ఎఫెసీలకు రాసిన పత్రికలు ఏమన్నాడు చూడండి ఒక మాట. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాస్తూ ఒక మాట రాస్తాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం చదువుతాం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. 11వ వచనం చూడండి, 11-12 వచనాల మధ్యలో ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుతున్నాడు. ఏదైనా ఆయన చిత్తానుసారంగా ఆయన కార్యాలు జరిగిస్తాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా కానివ్వండి, తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యాలని జరిగిస్తాడు. మన జీవితాల్లో ఆయన సమస్త కార్యాలని ఆయన చిత్తానుసారంగా జరిగిస్తాడు. ఇంకా దిగులు పడాల్సిన అవసరం ఏముంది? నాకు భయం ఉంది, మీకు భయాలు ఉన్నాయి. దాదాపు అందరూ భయాల మధ్య బ్రతుకుతున్నాం. బయటికి మనం కనిపిస్తానే ఉన్నాం కానీ నాకేం కాదు, మనకేం రాదు అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు నేను జస్ట్ వాట్సాప్లో ఎమర్జెన్సీ ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి కొన్ని. ఎప్పటికప్పుడు పర్సనల్గా పెడతారు, అన్న ప్రార్థన చేయండి, ఇది రిక్వెస్ట్లు అని. ఇంకా కష్టంగా ఉంది పరిస్థితి, హోప్లెస్ అన్న. ఈ వార్తలు వినిన ప్రతిసారి కొద్దిసేపటి తర్వాత వస్తుంది, లేదన్నా ఈజ్ నో మోర్ అన్నా అని మళ్ళీ వెంటనే అవన్నీ చెప్పను. మీకు వచ్చే మెసేజ్ తక్కువ, నాకు వచ్చే మెసేజ్ ఎక్కువ. పర్సనల్ మెసేజెస్ వస్తాయి, రకరకాల వార్తలు విన్న ప్రతిసారి మీరు ఎందుకు భయపడాలి? అరే ఇంత మంది మరణిస్తా ఉన్నారు, వరుస కట్టారు, క్యూ కట్టారు మరణాలు. తెలిసిన వాళ్ళు ఎప్పుడో నెలలో 6 నెలల్లోనే 7 నెలల్లో ఒకరు చచ్చిపోతేనే ఒక 2-3 నెలలు మనం కోలుకోం మనకు దగ్గర ఉన్న వాళ్ళు. కానీ జస్ట్ 1 మంత్లో రోజులో 11-12 మంది లెక్క పెట్టాను. 18 మంది ఒక్క రోజులో నాకు తెలిసిన వాళ్ళు, ఒక్క రోజులో 18 నాకు తెలిసిన వాళ్ళు. భయాలు రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి? అందులో దైవ సేవకులు ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. నేను ఇందాక సాయంకాలం అన్నతో దైవ సేవకులతో మాట్లాడాను. అన్న వై అన్న, ఎందుకన్నా స్వార్థికులను అంటే, తమ్ముడు డాక్టర్లు అంటున్నారు, ఎందుకన్నా డాక్టర్లే అంటున్నారు, పోలీసు వాళ్ళు అంటున్నారు, ఎంతమంది పోలీసులు చచ్చిపోతున్నారు నీకు తెలుసా, ఎందుకన్నా పోలీసు వాళ్ళు చచ్చిపోతున్నారు అంటున్నారు, టీచర్లను అడుగు, ఎందుకన్నా టీచర్లకు ఎట్లా వస్తుందని టీచర్లు అంటున్నారు, మనకు పరిచయమైన వాళ్ళు సువార్థికులు విశ్వాసులు కాబట్టి ఎందుకన్నా సువార్థికులు విశ్వాసులు అని అనుకుంటున్నాం అంతే. అన్ని రంగాలలో, అన్ని ఏరియాలలో, అన్ని డిపార్ట్మెంట్స్ లో ఇన్నే మరణాలు ఉన్నాయి. సేవకులు ఎంతమంది చనిపోతున్నారో, అవతల టీచర్స్ అంతేమంది చనిపోతున్నారు, పోలీసు వాళ్ళు అంతేమంది చనిపోతున్నారు, వైద్యులు అంతేమంది చనిపోతున్నారు. ఇంకా వైద్యులు ఎక్కువ సంఖ్యనే ఉంది. నీకు తెలిసిన రంగం ఆధ్యాత్మిక రంగం కాబట్టి వీళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారు నువ్వు అనుకుంటున్నావు. కాదు, దాదాపు అందరూ చచ్చిపోతున్నారు, నీకు తెలియదు ఆ విషయము అన్నప్పుడు అనిపించింది, నిజమే కదా, నాకు తెలిసిన రంగం ఇది మాత్రమే. కాబట్టి అరే క్రైస్తవులు ఎక్కువ చచ్చిపోతున్నారు, అది కూడా సేవకులు ఎక్కువ చచ్చిపోతున్నారు. ఎందుకు సేవకులు ఎక్కువ చచ్చిపోతున్నారు తెలుస్తుందంటే, సేవకుల పేర్లు అందరికీ తెలుసు కాబట్టి. ఇప్పుడు సామాన్యమైన విశ్వాసి కృష్ణ అసెంబ్లీలోనో లేకపోతే ఇంకొక చోటు చచ్చిపోయాడు అనుకోండి, పేరు పెద్ద బయటికి రాదు, పలానా చోటు చనిపోయాడా, లిమిట్. కానీ ఒక పేరు కలిగినటువంటి దైవ సేవకుడు చనిపోతే అబ్బా ఆయన చనిపోయాడా. కాబట్టి మనకు ఎక్కువ సేవకులు అని అనిపిస్తుంది. దాదాపు సేవకులు అంటే ఫెమిలియర్గా ఉంటారు, అందరికీ పరిచయమై ఉంటారు ఆయా స్థలాలు. కాబట్టి ఎక్కువ సేవకులు చచ్చిపోతున్నారు. కాదు ప్రియులారా, అందరూ చనిపోతున్నారు. దాదాపు ఎక్కువ మంది అందరూ అన్ని రంగాల వారు చనిపోతున్నారు. సామాన్యులు చనిపోతున్నారు, సేవకులు చనిపోతున్నారు, క్రైస్తవులు చనిపోతున్నారు, హైందవులు చనిపోతున్నారు, ముస్లింస్ చనిపోతున్నారు, అందరూ చనిపోతున్నారు. కానీ ఒక్క మాట చూడాలంటే, చుట్టూ
భయానకమైన వాతావరణం, మరణకరమైన పరిస్థితులు. కానీ ఈ పరిస్థితుల మధ్య మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నేను నీ చిత్తంలో ఉన్నా. వై షుడ్ ఐ ఫియర్? నేను ఎందుకు భయపడాలి? నేను నీ చిత్తంలో ఉన్నా, నేను నీ ప్రణాళికలో ఉన్నా, నేను నీ ఆలోచనలో ఉన్నా, నేను నీ తలంపుల్లో ఉన్నా. ఎందుకు భయపడాలి? మనం ఆయన చిత్తములో ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఒకవేళ ఆయన చిత్తం ఈ రోజేనా, ఓకే దెన్ కానివ్వండి. మరుసటి సంవత్సరమా, 10 ఏళ్ల తర్వాత, 60 ఏళ్ల తర్వాత, ఆయన చిత్తం ఏదో అదే జరుగుతుంది. ఒకటి, ఆయన చిత్తాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు పౌలు. ప్రభువా నీ చిత్తం ఏదో అదే జరుగును గాక. అందుకని దేవుని చిత్తము వలన అపోస్తలుడైన పౌలు, ఇది నా ఇష్టం కాదు, నా జీవితం నా ఇష్టం కాదు, నేను దేవుని చిత్తము ద్వారా నడుస్తున్నాను అని దేవుని చిత్తాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ధైర్యంగా నిబ్బరంగా ఉన్నాడు. సోదరుడా సోదరి, ఈ రాత్రి వినండి, నీవు దేవుని చిత్తంలో ఉన్నావు. నీవు దేవుని చిత్తంలో ఉన్నావు. నీ కుటుంబం దేవుని చిత్తంలో ఉంది. మనము దేవుని ప్రణాళికలో ఉన్నాం. మనం దేవుని ఆలోచనలో ఉన్నాం. ఏమీ కాదు, ఆయన మన ఎంతవరకు మనల్ని తీసుకెళ్లాలో అంతవరకు ఆయన తీసుకెళ్తాడు. ఆయన చిత్తంలో మనం ఎంతకాలం ఉండాలో అంతకాలం ఆయన మనల్ని ఉంచుతాడు. దానికి మనం భయపడాల్సిన అక్కర్లా, దానికి మనం దిగులు పడాల్సిన అక్కర్లా. ఒక జస్ట్ జ్ఞాపకం పెట్టుకోండి, నేను దేవుని చిత్తంలో ఉన్నాను, నేను దేవుని ఆలోచనల్లో ఉన్నాను, నేను దేవుని ప్రణాళికల్లో ఉన్నాను అన్న ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంటుకోండి. ఇది పౌలుకు మొదటి అనుభవం కాదు, ఇలాంటి అనుభవాలు ఎన్నో. ఒక్క వచనం మనం ఇంతకుముందు వెంకటరత్న మన జ్ఞాపకం చేశాడు. జస్ట్ అక్కడికి వెళ్దాం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయంలో ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ, అమ్మడు చూడండి, బొత్తిగా పోయెను అని అంటాడు. మేము బ్రతుకుతామనే ఆశ బొత్తిగా పోయింది అంటాడు. కంప్లీట్గా లేదు, మేము బతకం అని డిసైడ్ అయ్యారు. చాలా మంది డిసైడ్ అయ్యి ఉంటారు. కొంతమంది, ఒక అన్న గురించి మాట్లాడాను నేను ఇందాక సాయంత్రం 1.5 గంటలు మాట్లాడాను ఒక దేవుని సేవకులతో. ఆయన చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు, నేను చాలా రోజుల నుంచి కుదరలేదు. ఈరోజు 1.5 గంటలు దాదాపు మాట్లాడాడు. అన్న గురించి మాట్లాడినప్పుడు అన్నాడు, లేదు నాన్న, తమ్ముడు డిసైడ్ అయ్యాడు తను చనిపోదామని, తను లోకాన్ని విడిచిపెడదామని తాను డిసైడ్ అయ్యాడు, కాబట్టి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే తను ఈల్డ్ అయిపోయాడు, దానికి లొంగిపోయాడు. ఎస్ నేను చనిపోతా అని డిసైడ్ అయిపోయాడు. గుర్తుపెట్టుకోండి, పౌలు ఇక నేను బ్రతకను అని డిసైడ్ అయిపోయాడు. ప్రాణములతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా మాకు పోయాను అంటాడు. కానీ పోలే, ప్రాణం బతికాడు. సముద్రం, నట్టనడి సముద్రం, తీరము దగ్గర లేదు, కటిక చీకటి, భయంకరమైన తుఫాను, కానీ క్షేమంగా తీసుకెళ్ళాడు. దేవుని చిత్తములో తప్పించబడాలి అని ఉంటే తప్పించబడదు. గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తములో కాపాడబడాలి అని ఉంటే కాపాడబడదు. గుర్తుపెట్టుకోండి. మరొక మాట అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. 1వ అధ్యాయం 8వ వచనం, అది సముద్రంలో కదా. 1వ అధ్యాయం 8వ వచనం, 2వ పత్రిక. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుము అను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి అని అంటాడు. మేము కృంగిపోయాం. మేము బ్రతుకుదుము అనే నమ్మకం మాకు అస్సలు లేకదు. మేము బ్రతకం అని అనుకున్నాం. ఆసియాలో మేము ఎదుర్కొన్న శ్రమ ద్వారా మేము బ్రతకం అని అనుకున్నాడు. కానీ అక్కడే రాస్తాడు 10వ వచనంలో, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించను, ఇక ముందుకును తప్పించును అని అంటాడు. మరణము నుండి తప్పించను, ఇక ముందుకును తప్పించను. మనం అనుకుంటాం బ్రతుకుతామనే నమ్మకం లేదు అని. కానీ పౌలు అంటాడు, ఆయన మమ్మను మరణము నుండి తప్పించను, ఇక ముందుకును తప్పించను. బికాస్ నేను ఆయన చిత్తంలో ఉన్నా కాబట్టి. ఎంతవరకు నేను ప్రయాణం చేయాలో ఆయన చిత్తంలో ఉన్నాను కాబట్టి. ఎంత కాలం నేను బ్రతకాలో ఆయన చిత్తంలో ఉంది కాబట్టి. ఎన్నేళ్లు నేను భూమి మీద జీవించాలో ఆయన చిత్తంలో ఉంది కాబట్టి. భయపడకండి, దిగులు చేయొద్దండి. కరోనాని కాదు, మిగిలిన ఏ డిసీజెస్ అయినా, వెదర్ ఇట్ ఈస్ క్యాన్సర్,
లేకపోతే కార్డియక్ అరెస్ట్, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా కానివ్వండి, అవి ఏమీ చేయవు దేవుని చిత్తంలో మనం ఉన్నంత కాదు. మనం అనుకుంటాం బ్రతకమేమో అని, కాదు. తప్పించడం ఆయనకి ఇష్టమైతే తప్పిస్తాడు, కాపాడడం ఆయనకి ఇష్టమైతే కాపాడుతాడు. ఎంతవరకు మనల్ని తీసుకెళ్లాలో, ఎన్నేళ్లు భూమి మీద ఉంచాలో అంతకాలం ఆయన తప్పకుండా ఉంచుతాడు. గుర్తుంచుకోండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండడని ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. నేను దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో, దేవుని ఆలోచనలో ఉన్నాను, నాకేమీ కాదు. ఆయన చిత్తంలో నేనున్నాను, ఆయన ప్రణాళికలో నేనున్నాను, ఆయన ఆలోచనలో నేనున్నాను. ఇనఫ్, ఇంక చాలు. తెగులు తీసుకొచ్చిన వాడు ఆయనే, కానీ ఆయన చిత్తంలో నేనున్నా, ఆయన ప్రణాళికలో నేను, ఆయన నన్ను కాపాడుతాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఉదయం వాట్సాప్లో ఎవరో ఒక బ్రదర్ షేర్ చేశాడు, చాలా అద్భుతమైన కోట్ అది. నోవహు కాలములో జలప్రలయం రావటం దేవుని చిత్తం, జలప్రలయాన్ని అనుమతించిన వాడు ఆయన. కానీ జలప్రలయంలో దాగుకోవటానికి దేవుడు నోవహుకు ఓడ చేశాడు. జలప్రలయంలో దేవుడు ఈదమని చెప్పలా, విశ్వాసాన్ని రుజువుపరుచుకోవటానికి వచ్చి నీళ్ళలో ఈదని చెప్పలా. మన విశ్వాసం ఇట్లాంటి టైంలో ఎక్కువ అయ్యి భక్తి ఉండదు, పరిశుద్ధత ఉండదు, విశ్వాసం ఉండదు, ప్రార్థన ఉండదు, ఏముండదు. వీళ్ళకి దేవుని మీద నమ్మకం, ఇంకా దేవుడు నన్ను కాపాడుతాడు, బయటకు వచ్చి మాస్కులు తీసేసి తిరుగుతారు. నోవహు అంతటి వాడే ఓడలో దాక్కోవాలి. ప్రళయం ఉంది, నీళ్లు ఉన్నాయి, నువ్వు చచ్చిపోకూడదు, ఓడలో దాక్కోవాలి. ఓడలో నువ్వు దాక్కుంటే కాపాడుతాడు. మరణకరమైన తెగులుంది ఐగుప్తులో. ఇశ్రాయేలు ఇళ్లలో ఎవరు బయటికి రాకూడదు, బయటికి రాకూడదు అన్నది దేవుని ఆజ్ఞ. దేవుడు భద్రపరచాలంటే నువ్వు లోపలుంటే భద్రపరుస్తాడే. నువ్వు నీ నిర్లక్ష్యాన్ని బట్టి, నీ విచ్చలవిడితనాన్ని బట్టి, నేను చెప్తున్నా కదా, పరిశుద్ధత ఉండదు, భక్తి ఉండదు, ఏముండదు. కానీ వీళ్ళకి విశ్వాసం అప్పుడప్పుడు అట్లా పొంగుకొని వస్తూ ఉంటుంది, చూపిస్తారు, నష్టపోతారు. గుర్తుపెట్టుకోండి, మనం ఆయన చిత్తంలో ఉన్నాం. అట్ ది సేమ్ టైం మన భద్రత, మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి తప్పనిసరిగా. ఏం కాదు, మనల్ని ఏం చేస్తుంది, మనం అది తింటాం, మనం ఎండకుంటాం. పెద్ద పెద్ద లేచిపోయిన ఫలాతులే నేడు కాలగర్భంలో ఈ మట్టిలో కలిసిపోయారు. వాళ్ళకంటే బలవంతులం కాదు మనం. ఆయన కృప కాపాడుతుంది, ఆయన చిత్తంలో ఉన్నాం కాబట్టి కాపాడబడుతున్నాం. ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని చిత్తాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను ఆయన చిత్తంలో ఉన్నాను, నేను ఆయన చిత్తము వలన అపోస్తులుడనయ్యాను అని పౌలు గుర్తించాడు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. రెండవది చూడండి, అక్కడే మనం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మరలా చదువుదాం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు అని అంటాడు. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చినటువంటి వాగ్దానమును బట్టి అంటాడు. రెండవది ఏంటంటే, పౌలు ధైర్యానికి మరొక కారణాన్ని చెప్తాడు. అదేంటంటే వాగ్దానం, దేవుని వాగ్దానం. ఒకటి దేవుని చిత్తం, రెండవది దేవుని వాగ్దానం. పౌలు మరణం తనకు సమీపంగా ఉందని తెలిసి కూడా ధైర్యంగా ఉండటానికి గల రెండవ కారణాన్ని మనం అక్కడ చూస్తాం. అదేంటంటే దేవుని వాగ్దానం, గాడ్స్ ప్రామిస్, దేవుని యొక్క వాగ్దానం. ఏ వాగ్దానం ఇది? అదే మనం ఆలోచించాలి. జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి అని అంటాడు. జీవమును గూర్చిన వాగ్దానం, ఇక్కడ అర్థం ఏంటంటే తాను ప్రకటించే సువార్త ద్వారా దేవుడు ప్రజలకు నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పాడే, అంటే పరలోకాన్ని, ఆ వాగ్దానాన్ని గురించి రాశాడు. అంటే పౌలు మనసులో ఏంటి అంటే దేవుడు తనకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మరణం తనకు సమీపం అవుతూ ఉండగా, ఒకటి దేవుని చిత్తం, దేవుని చిత్తంలో ఉన్నంత కాలం నేను ఉంటాను అన్న ధైర్యం అవుతుంది పౌలుకు. రెండవది దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ నేను 2 అర్థాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, దేవుని వాగ్దానం మనం ఆయా పరిస్థితుల్లో, ఆయా స్థితిగతుల్లో దేవుడు మనతో మాట్లాడే వాగ్దానం. దాని తర్వాత ఆలోచించేద్దాం. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది జీవమును గూర్చిన వాగ్దానం. జీవమును గూర్చిన వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానం అంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు అనే మాట ఉందే. నిత్య జీవం, లోకం విడిచిన తరువాత దేవుడు మనకు అనుగ్రహించబోయే నిత్య జీవం, ఆ జీవమును గురించిన వాగ్దానాన్ని గురించి చెప్పాడు.
ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన మనకు అనుగ్రహించబోయే జీవమును గూర్చిన వాగ్దానం. అంటే లోకం విడిచిన తరువాత మనం పొందబోయే నిత్య జీవాన్ని గురించి పౌలు మాట్లాడతాడు. ఏ జీవం ఇది? దేవుడు మనకు అనుగ్రహించే నిత్య జీవం. దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. పిల్లలు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ డెత్, ఒకవేళ మరణం తర్వాత ఆయన మనకు ఒక వాగ్దానాన్ని చేశాడు. మనము నిత్యము జీవిస్తాము అని వాగ్దానం చేశాడు. ఒకవేళ మరణం కబలించినా, ఇప్పుడు ఎవరైతే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో దైవజనులు, పరిశుద్ధులైన వారు, వారికి దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. అదేంటంటే జీవమును గూర్చిన వాగ్దానం. ఆయన నిత్య జీవాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానం. ఆయన తాను మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అని చేసిన వాగ్దానం. లోకం విడిచిన తర్వాత మనం ఆయనతో పాటు సదాకాలం జీవిస్తాం అనే వాగ్దానం. ఒక మాట చెప్పి నేను మరొక భాగంలోకి వచ్చేస్తాను. క్రైస్తవుని జీవితం అంతం కాదు, కొనసాగుతుంది మరణం తర్వాత. క్రైస్తవుడు ఇక్కడ జీవిస్తాడు, జస్ట్ ఒక చిన్న పాజ్, ఇక్కడ ఇంత అంతర్ధానం అయిపోతాడు, ప్రభుతో పాటు నిత్యత్వంలో తిరిగి సదాకాలం జీవిస్తాడు. అది నిత్య జీవం. మనం ఎన్నటికీ జీవించే ఉంటాం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడంటాడే 11వ అధ్యాయం యోహాను సువార్తలో. అది బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం ఎన్నటికీ చనిపోం, ఇలాగే ఎత్తబడితే. కానీ మరణించిన వారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరణించిన వారు మరలా బ్రతుకుతారు, వారు మరలా జీవిస్తారు. మన జీవం అంతం కాదు, మనం నిత్యము జీవిస్తాం. మన ప్రియులు ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళారు అంతే. మనం మధ్యలో ప్రయాణం చేస్తున్నాం, వాళ్ళు అద్దరి చేరారు మనకంటే ముందు. మనం కూడా ఆ దరి చేరాలి. మనం ఆ ప్రాసెస్లోనే ఉన్నాం, ఆ ప్రయాణంలోనే ఉన్నాం, ఆ ప్రక్రియలోనే ఉన్నాం. మనం కూడా ఆ దరి చేరాలి. మనకంటే ముందుగా వారు ఆ షోర్ని, ఆ దరిని వారు చేరుకున్నారు, ఆ ఒడ్డున వారు చేరారు. ఇక వాళ్ళకి ప్రయాసలు ఉండవు. ఈ సముద్ర ప్రయాణంలో, ఈ జీవిత ప్రయాణంలో ప్రయాసలు, తుఫానులు, సమస్యలు ఉండవు. మనకంటే ముందు అద్దరి చేరారు వాళ్ళు అంతే. ఆ దరికి వెళ్ళారు. మనం కూడా ఆ దరికి వెళ్ళాలి. ఒక దినాన మనం కూడా ఆ దరికి వెళ్ళాలి. ఇక వాళ్ళు అక్కడ ఎన్నటికీ ప్రభువుతో నిత్యము సహవాసం చేస్తారు. అది శ్రేష్టమైన జీవితం. గుర్తుపెట్టుకోండి, మరణకరమైన పరిస్థితులలో మరణాన్ని గూర్చి భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఆయన మనకు జీవమును గూర్చిన వాగ్దానం చేశాడు. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన మనకు జీవమును గూర్చి వాగ్దానం చేశాడు. మనము చనిపోము, నిత్యము ప్రభువుతో సదాకాలం జీవిస్తాం అనే వాగ్దానం చేశాడు. ఇది మొదటిది. మరొకటి, భూసంబంధమైన వాగ్దానాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంది. మరణకరమైన పరిస్థితుల్లో పౌలు ధైర్యం ఏంటంటే దేవుడు మనకు చేసే వాగ్దానం అది నెరవేరేంత వరకు. ఒక్క వచనం చదువుకుందాం చూడండి. ఈ భాగం మనకు బాగా అర్థం కావాలంటే ఒక వచనం చదువుకుందాం. మనం గతంలో ఆలోచన చేశాం. ఆదికాండం 28వ అధ్యాయానికి రండి. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం చూడండి. 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. చివరిలో చూడండి, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అన్నాడు. నేను నీకు ఏదైతే వాగ్దానం చేశానో, పై వచనాల్లో ఉందే యాకోబుకి, నేను నీకైతే ఏదైతే వాగ్దానం చేశానో అది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను. అది నేను నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను. మనకు దేవుడు ఏవైతే వాగ్దానం చేశాడో అవి నెరవేరేంత వరకు విడిచిపెట్టడు. కాబట్టి దేవుని వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీకేమని ప్రామిస్ చేశాడు? దేవుడు చేసిన వాగ్దానం ముందు పరిస్థితులు పట్టించుకోకూడదు. యాకోబుతో దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నీవు తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీ నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడతాయి. ఇసుకురేలంత విస్తారమైనటువంటి సంతానాన్ని నీకు ఇస్తాను. చాలా స్పష్టంగా వాగ్దానం చేశాడు. అది యాకోబు ద్వారా నెరవేర్చేంత వరకు యాకోబుని దేవుడు విడిచిపెట్టాడు. మనకు కొన్ని దేవుడు వాగ్దానాలు చేస్తాడు. ఒక మాట స్పష్టంగా చెప్తాడు అపోస్తల కార్యాల పౌలుతో, నీవు కైసర్ ఎదుట నిలవవలసి ఉన్నది పౌలా, నువ్వు కైసర్ ఎదుట నిలవవలసి ఉన్నది, నీకేమీ కాదు. నువ్వు కైసర్ దగ్గరికి వెళ్ళేంత వరకు ఏమీ కాదు. సముద్ర ప్రయాణం నిన్నేమీ చేయదు,
ఇంకొక చక్రవర్తి అగ్రిప్పాని ఏమి చేయలేడు, ఫేస్తు ఏమి చేయలేడు, ఫేలిక్స్ ఏమి చేయలేడు. ఎందుకని? నేను నీతో ఒక మాట సెలవిచ్చాను, ఇది నేను జీవితంలో నెరవేరుస్తాను. అది నెరవేర్చే వరకు నీవు చావవు, నీకు ఏమీ కాదు. దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని భూమి మీద నెరవేర్చేంత వరకు మనకు ఏమీ సంభవించదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అసలు మనకు ఆ వాగ్దానాలు ఉంటే వాగ్దానం మీద ప్రశాంతంగా పడుకోవచ్చు. ఎవరో ఒకటి ఆ మధ్యలో స్టేటస్ పెట్టారు, చిన్న పిల్లోడు బైబిల్ మీద పడుకొని ఉంటాడు. చిన్న పిల్లోడు బైబిల్ మీద పడుకొని ఉంటాడు. పక్కన వాక్యం ఏమని ఉంటుందంటే, దేవుని వాగ్దానాల మీద విశ్రాంతి తీసుకో అని ఉంటది. దేవుని వాగ్దానాల మీద విశ్రాంతి తీసుకో. నీవు బ్రతకడానికి రీజన్ ఏంటంటే, ప్రభువా నీవు ఈ మాట సెలవిచ్చావు కదా నా జీవితంలో చేస్తానని, నీవు అది చేసేంత వరకు నాకేం కాదు, నాకు మరణం సంభవించదు, లేకపోతే నాకు మరొకటి రాదు. అందుకనే వాగ్దానాలను స్వతంత్రించుకోండి. ముందు ప్రభు మీకు ఏమని వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాలను జ్ఞాపకం పెట్టుకోండి. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే అప్పుడు అడగొచ్చు, ప్రభువా నువ్వు ఈ వాగ్దానం చేసావు కదా, ఇది నా జీవితంలో నెరవేర్చేవాడు. ఆయన మనకి ఎలాంటి హాని, ఎలాంటి ప్రమాదం, ఎలాంటి కీడు, ఎలాంటి నష్టం జరగదు. ఒక్క ఎగ్జాంపుల్ చూద్దాం పౌలు జీవితంలో. అపోస్తుల కార్యాలకు రండి. అపోస్తుల కార్యంలో కొరింథీ పట్టణంలో పౌలు దిగుతాడు. ఆ సందర్భంలో ఒక వచనాన్ని మనం చదువుదాం. 18వ అధ్యాయం 8వ వచనం. 18:8. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ మాట పట్టుకోండి. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడు రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనము ఉన్నది అని అంటాడు. అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు, చూడండి ఆ మాట, 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను అని ఉంటది. బైబిల్ తెలిసిన వాళ్ళకి ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఏథెన్స్లో ఎంతకాలం ఉన్నాడు పౌలు? జస్ట్ 1 రోజు 2 రోజులు. తెస్సలోనికలో ఎంతకాలం ఉన్నాడు? బెరయలో ఎంతకాలం ఉన్నాడు? చాలా తక్కువ కాలం. అన్ని చోట్ల వారం, 4 రోజులు, 10 రోజులు, 2 రోజులు, 1 రోజు ఉంటూ వచ్చాడు. కారణం ఏంటంటే 4 రోజులు ఉండగానే దాడి చేస్తారు, 2 రోజులు ఉండగానే దాడి చేస్తారు, 1 రోజు ఉండగానే దాడి చేస్తారు. కానీ కొరింథీ పట్టణానికి వచ్చేసరికి ప్రభు అంటాడు, ఎవ్వడు నీకు హాని చేయడానికి రాడు, మౌనంగా ఉండదు, మాట్లాడతాం. సంవత్సరము మీద 6 నెలలు పౌలు నిర్భయంగా, నిరాటంకంగా స్వార్థ ప్రకటించాడు కొరింథీలో. ఎందుకు నిర్భయం అంటే, దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నాడు? ఎవడు నీకు హాని చేయటానికి నీ మీదికి రాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు, ముందుకెళ్ళిపోయాడు. వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హెబ్రీ పత్రికలో తెలుసు కదా మనకు ఆ మాట. ఆయన నమ్మదగిన వాడు. ప్రియులరా, మరణము తనకు సమీపంగా ఉన్నప్పటికీ కూడా పౌలు ఎందుకు ధైర్యంగా ఉన్నాడు అంటే, వాగ్దానం ఏం కాదు. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాడు. హిజ్కియాకు దేవుడు వాగ్దానం చేశాడు, 15 ఏళ్ళు నువ్వు బతుకుతావు హిజ్కియా, 15 ఏళ్ళు బతుకుతావు. దేవుడు ప్రామిస్ చేశాడు, 15 years ఎక్స్టెండ్ చేశాడు. అప్పుడు ఆ 15 ఏళ్ళు హిజ్కియా ఎలా బతికింటాడు చెప్పండి? దేవుని మాట పైన నమ్మిక ఉంచుంటాడు. దేవుని మాట పైన 15 ఏళ్ళు నీవు బ్రతుకుతావు, ఇంకా 15 years అంటే ఆ 15 years దేవుని మాటను ఎంత నమ్మి ఉండాలి హిజ్కియా. ఇలాంటి కరోనా పరిస్థితులు వస్తే ఒకవేళ హిజ్కియా లాంటి ప్రామిస్ నీకు నాకుంటే, ఎబ్నేజర్ నీకు 80 ఏళ్ళు వచ్చేంత వరకు నీకేం కాదు అని దేవుడు ప్రామిస్ చేస్తే, కరోనా కాదు కదా, ఇంక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ప్రామిస్ చేసింది ఆయన, వాగ్దానం చేసింది ఆయన. రెస్ట్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని వాగ్దానాలపై నమ్మిక, విశ్రాంతి ఉంచాలి. పౌలు మరణకరమైన పరిస్థితుల్లో సైతం ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని వాగ్దానం, దేవుని చిత్తం. తాను దేవుని చిత్తంలో ఉన్నాను. 2వది దేవుని వాగ్దానం. 3వది ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. మరొక వారం మిగిలిన విషయాలు ఆలోచించాను. 1వ అధ్యాయం 2వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు, కనికరమును, సమాధానమును కలుగునుగాక అని అన్నాడు. 3వది ఏంటంటే,
దేవుని స్వభావాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ క్రైసిస్లో, ఆ సంక్షోభంలో, ఆ మరణకరమైన పరిస్థితుల్లో దేవుని స్వభావాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దీన్ని బెనడిక్షన్ అంటారు కదా, మీరు ఆశీర్వాదం అంటారు కదా చాలా మంది. కానీ అక్కడ బెనడిక్షన్ అనే దానికంటే అక్కడ ఉన్నది ఏంటంటే గాడ్స్ నేచర్, దేవుని స్వభావం. దేవుని స్వభావం, అక్కడ ఆయన స్వభావం కనిపిస్తుంది. దేవుని యొక్క స్వభావం మనకు కనిపిస్తుంది. ఏంటి దేవుని స్వభావం? 3 విషయాలు దేవుని స్వభావాన్ని గురించి రాస్తాడు చూడండి. 1, దేవుని నుండి కానీ యేసుక్రీస్తు నుండి కానీ. ఒక మాట అంటాడు, కృప, కనికరం, సమాధానం. ఈ 3 దేవుని స్వభావాలే. ఆయన కృప కలిగిన వాడు. కృప కలిగిన వాడు అంటే చెప్పండి, అన్మెరిటెడ్ ఫేవర్. యోగ్యులము కాకపోయినా ఆయన అనుగ్రహించేవాడు, అయోగ్యులమైన ఆయన అనుగ్రహించేవాడు. కృప అంటే ఆయన కృప కలిగిన వాడు. జ్ఞాపకం పెట్టుకోండి. మనం అనుభవద్ది బతకటానికి యోగ్యులం కాదు. ఏం లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళకంటే గొప్పవాళ్ళం మనం. వాళ్ళకి ఇంకా నేను ఒక మాట అంటాను, వెళ్ళిపోయిన వాళ్ళు కూడా దాదాపుగా చాలా నమ్మకమైన వాళ్ళు, చాలా విషయాలలో చాలా నమ్మకమైన వాళ్ళు. వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా నమ్మకమైన వాళ్ళు, మంచి పరిచయం చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకంటే మనం శ్రేష్ఠులం కాదు. కానీ మరి ఎందుకు అంటే హిస్ గ్రేస్, ఆయన కృప. కృప అంటే ఏంటి చెప్పండి? అర్హత లేకపోయినా, యోగ్యులం కాకపోయినా ఇవ్వటమే కృప. కృప అన్నది పరసంబంధమైంది. కృప అన్నది దేవునికి మాత్రమే చెందినది. అది మానవ స్వభావం కాదు, మానవ లక్షణం కూడా కాదు, మానవుని వల్లే కాదు. కృప అంటే యోగ్యులము కాకపోయినా, అయోగ్యులమైన ఆయన అనుగ్రహిస్తాడు. నేను బ్రతకటానికి యోగ్యుని కాదన్నా, కాబట్టే నువ్వు యోగ్యుడు కాదు తెలుసు ఆయనకి, కానీ బ్రతకటానికి అవకాశం ఇస్తాడే, అదే కృప. అన్నా ఇన్నేళ్లు నేను జీవించడానికి నాకు అర్హత లేదు. ఎస్, నిజం అది. మనం ఇన్నేళ్లు జీవించడానికి అర్హత లేదు, మరి ఎందుకు బ్రతకనిచ్చాడు? కృప ఆయనది. కృప అంటే అర్థం ఏంటి? యోగ్యత మనకు ఉండదు, యోగ్యత మనకు రాదు, యోగ్యత మనకు లేదు, అయినప్పటికీ కూడా ఆయన బ్రతకనిస్తాడు. అదే ఆయన కృప. దేవుని స్వభావాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. దేవునిని ఒక కఠినమైన వ్యక్తిగానో, దేవుణ్ణి ఒక ప్రచండమైన కోపిష్టిగానో, దేవుణ్ణి ఒక కనికరము లేని వ్యక్తిగానో చూడకండి. పరిస్థితులు మారినంత మాత్రాన మరణం దగ్గరగా ఉందండి. 6 వారాల్లో చనిపోతాడు. పాల్ ఈజ్ వెరీ క్లియర్, చాలా క్లియర్గా తెలుసు పౌలుకు, నీరో చక్రవర్తి తప్పకుండా తనని చంపేస్తాడని. ఎంత క్రూరుడో కూడా తెలుసు. నేను ఇలా అనుకుంటాను, తన మరణాన్ని కూడా ఊహించి ఉంటాడు. నీరో చక్రవర్తి ఎంత క్రూరంగా తనను చంపుతాడో ఖచ్చితంగా ఇలానే అంచనా వేయకపోయినా, కానీ అత్యంత నీచాతి నీచంగా, క్రూరంగా ఆయన చేతిలో ఈయన చనిపోబోతున్నాడన్న సంగతి ఆయనకు తెలుసు. చిత్రహింసలు పెట్టబడి లోకాన్ని విడిచిపెడతాడని తెలుసు. అంత పెయిన్ లో కూడా, అంత దుర్మార్గుని చేతిలో ఉండి కూడా దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు కనికరం కలిగిన వాడు, దేవుని సమాధానాన్ని కలిగిన వాడని దేవుని స్వభావాన్ని జ్ఞాపకం చేసుకోవటం ఎట్లా సాధ్యం? మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మరణం దగ్గరకు వస్తుంటే, ఏం దేవుడు వినడా? దేవునికి జాలి లేదా? ఏమింత దారుణమైన మరణాలు, ఏమింత విచిత్రమైన పరిస్థితి, ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నాడు? ఏం దేవుడు మనం ఆలోచించుకున్నాడు? మన ఆలోచనలు. పౌలు అట్లా లేదు. ప్రభువా నువ్వెంత కృప కలిగిన వాడో, దేవా నువ్వెంత కనికరం కలిగిన వాడో, నువ్వెంత సమాధానం కలిగిన వాడో. పౌలు మనసులో దేవుని స్వభావాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక సందేశం ఉంది, ఇక్కడ ఒక పాఠం ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. పరిస్థితులు ఎంత చెడ్డవైనా, పోయిన వారం కూడా చెప్పానని మాట, పరిస్థితులు ఎంత బీభత్సంగా ఉన్నా, పరిస్థితులు ఎంత అల్లకల్లోలంగా ఉన్నా, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, మైండ్ ఇట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్. మన ఆప్తులందరూ వెళ్ళిపోయిన దేవుడు మంచివాడే. ఎంత ప్రళయం రాని, విపత్తు జరగని దేవుడు మంచివాడు. పరిస్థితులను బట్టి, విపత్తును బట్టి, పరిసరాలను బట్టి, జరుగుతున్న ఈ భయంకరమైనటువంటి మరణకాండను బట్టి దేవుడు చెడ్డవాడు ఎన్నటికీ కాడు.
ఈజ్ గుడ్, ఆల్వేస్ గుడ్. అన్ని సందర్భాలలో, అన్ని సమయాలలో దేవుడు మంచివాడు. అందుకని ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. మరణం తనకు సమీపంగా ఉందని తెలిసి, ఒక కఠినాత్ముని చేతిలో తానున్నానని తెలిసి, ఆయన స్వభావాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే పౌలు ఎంత ఆదరించబడి ఉంటాడు. రిమెంబర్ హిస్ గుడ్నెస్, ఆయన మంచితనాన్ని, ఆయన స్వభావాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అనుకూలతల మధ్య దేవుడు మంచివాడని చెప్పడం కాదు, ఇప్పుడు చెప్పండి దేవుని మంచితనం, ఇప్పుడు ప్రశంసిద్దాం దేవుని యొక్క గొప్పతనం, ఇక్కడ ఆలోచన చేద్దాం దేవుని కనికరం, ఇక్కడ ఆలోచన చేద్దాం దేవుడు అనుగ్రహించే సమాధానం, ఇక్కడ ఆలోచన చేద్దాం దేవుని కృప. ఇప్పుడు చెప్పండి దేవుని కృపను గురించి ఇప్పుడు ఆలోచన చేయండి. ఈ పరిస్థితుల మధ్య ఆలోచన చేయండి. అనుకూలతల మధ్య దేవుని మంచితనాన్ని పొగడ్డం ఎవరికైనా సాధ్యమే. ప్రతికూలతల మధ్య, విపత్కరమైన పరిస్థితుల మధ్య, ఈ చెడ్డ వాతావరణం మధ్య దేవుని ప్రశంసించు, దేవుని స్తుతించు, దేవుని గొప్ప చేయి. అది భక్తి. అదే పౌలు చేసింది. అలాంటి పరిస్థితుల్లో సైతం దేవుని మంచితనాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని ప్రశంసించిన వాడు, కీర్తించిన వాడు పౌలు. ఆయన కృప కలిగిన వాడు తిమోతి, ఆ కృప నీకు అనుగ్రహించును గాక. ఆయన కనికరం కలిగిన వాడు, ఆ కనికరం దేవుడు నీకు అనుగ్రహించును గాక. తిమోతి, ఆయన సమాధానం కలిగిన వాడు, ఆ సమాధానాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక అని దేవుని స్వభావాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని ప్రశంసించిన వాడు, దేవుని కీర్తించిన వాడు పౌలు. ప్రియులరా, ఈ రాత్రి వేళ ఈ లేఖనం మన ఎదుట నిలవబడి ఉండగా ఆలోచన చేయండి. మరణకరమైన పరిస్థితుల్లో మరణించబోతున్నానని తనకు అర్థమైనా కూడా ప్రశాంతంగా, నిర్భయంగా ఉండడానికి గల కారణం, మరణకరమైన పరిస్థితుల్లో మనం మరణించం, అది మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న మరణం మనకు వస్తుందని తెలియకపోయినా కూడా భయంతో వణికిపోతున్నాం కదా. మనకు పాఠం కదా, సవాలు కదా పౌలు. గుర్తుపెట్టుకోండి, సిచ్యువేషన్స్ ఎలాగైనా ఉండనివ్వండి, పరిసరాలు ఎలాగైనా ఉండనివ్వండి, పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, ఎంతమంది అయినా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళనివ్వండి, ఎంతమంది గొప్ప భక్తులనైనా ప్రభు తీసుకొని వెళ్ళనివ్వండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము దేవుని చిత్తంలో ఉన్నాం, మనము దేవుని ప్రణాళికలో ఉన్నాం. ఆయన నియమించుకున్నాడు ఫలాని పని కొరకు, ఫలాని ఏర్పాటు కొరకు. ఆయనకి ఇష్టమైతే ఆయన కొనసాగిస్తాడు. రెండవది, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి, దేవుని చిత్తాన్ని జ్ఞాపకం చేసుకోండి. రెండవది, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చే వరకు ఇడిచిపెట్టాడు. మూడవది, దేవుని స్వభావాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో సైతం నమ్మండి, ఆయన కృప కలిగిన వాడే, ఆయన కనికరం కలిగిన వాడే, ఆయన సమాధానాన్ని కలిగిన వాడే. ఇప్పటికైనా కనికరం చూపుతూనే ఉన్నాడు. 100 మందిలో ఒకరిద్దరు చచ్చిపోతారు, 1000 మందిలో ఒకరిద్దరు చచ్చిపోతా ఉన్నారు. కానీ కరోనా పేషెంట్స్ బతుకుతున్న వాళ్ళు ఎంతమంది? ఒకవేళ కరోనా ప్రతి ఒక్కరిని చంపగలిగే పని అయితే ఎంతమంది చచ్చిపోయి ఉండాలి? మరి ఇంతమంది ఎందుకు జీవంతో ఉన్నారు? అక్కడ ఆయన కనికరం కనిపించట్లా మనకు, అక్కడ ఆయన కృప కనిపించట్లా. ఒకరిద్దరు ఆయన చిత్తంలో ఉన్నవారు, ఆయన ఆలోచనలో ఉన్నవారు ఆయన తీసుకుంటున్నాడు. కానీ మిగిలిన బతుకుతున్న 99%, గవర్నమెంట్ లెక్కలు చెప్తా ఉంది కదా, 99% రికవర్ అవుతున్నారండి. ఆ 99% పట్ల దేవుని కృపను ఎందుకు ఆలోచన చేయకూడదు? మనం అక్కడ ఎందుకు దేవుని కనికరాన్ని ఆలోచన చేయకూడదు? ఆ కుటుంబాలలో దేవుడు అనుగ్రహించిన సమాధానాన్ని ఎందుకు ఆలోచన చేయకూడదు? గుర్తుపెట్టుకోండి, ఆయన స్వభావాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఎన్నడూ ఏమి చేయడు. ఆ మాట నేను చెప్పాలనుకున్నా, మర్చిపోయాను. దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు. ఆయన మంచివాడు కానీ కీడు చేయడు సుమా. దేవుని స్వభావం మంచిది అయితే దేవుని స్వభావం కీడు చేయదు. గుర్తుపెట్టుకోండి, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఎప్పుడూ పనిచేయడు. పరిస్థితులు ఎలాగైనా ఉండని ఆయన మంచివాడే. ఆయన మంచితనాన్ని ప్రశంసిద్దాం, కీర్తిద్దాం, కనపరుద్దాం, నిర్భయంగా ఉందాం, దేవుని చిత్తాన్ని జ్ఞాపకం చేసుకుందాం, దేవుని వాగ్దానాలను పట్టుకుందాం. ప్రభువా, నువ్వు ఇది నాకు చెప్పావు కదా ప్రభువా, నువ్వు నన్ను ఎట్లా వదిలిపెడతావు? ఇప్పుడు నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా, ఎలా విడిచిపెడతావు నన్ను అని ఆయన వాగ్దానాల్ని పట్టుకుందాం. అక్కడే విశ్రాంతి తీసుకుందాం. ఆయన చిత్తంలో ఉన్నామని జ్ఞాపకం ఉంచుకుందాం. ఆయన నియమించుకున్నాడని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎన్నటికీ కీడు చేయడు. ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిబ్బరంగా, ధైర్యంగా
పౌలు వలె మనం కూడా ఉండటానికి ప్రభు తన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. బ్రదర్ ప్రేమ్